జగిత్యాల జిల్లా మెట్పల్లిలో దారుణం జరిగింది. దుబ్బవాడలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలుడి మెడకు చైనా మాంజా చుట్టుకొని తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించారు. చైనా మాంజా విక్రయాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరారు. ఇప్పుడు చూస్తే సంక్రాంతి సీజన్ వచ్చింది. అందరికీ తెలిసే సంక్రాంతి అంటే ఏంటంటే పతంగిలు అనేది. ఇలా పండుగ అనేది ప్రశాంతమైన వాతావరణం మంచిగా జరుపుకోవాలి. కానీ ఇవాళ చూస్తే ఏంటంటే ఎక్కడ చూసినా ఈ చైనా మాంజాలు విచ్చలవిడిగా అమ్ముతుండ్రు. ఈ చైనా మాంజాలు అమ్మిచ్చేసి ఏంటంటే రేపు ప్రొద్దున ఆ పతంగులు ఎగిరేసే వాళ్ళకి కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఎంతో ప్రమాదాలు జరుగుతుంది. నిన్నటికి నిన్న చూసినట్టయితే మెట్పల్లి దుబ్బాలో ఒక 4 సంవత్సరాల బాలునికి అతను పాపం పతంగి కూడా ఎగిరేస్తలే, ఎవరు ఎగిరేస్తే అతను తోపంటూ పోతే అతనికి తాకి ఇలా మెడ మొత్తం గోసుకపోయింది. ఇలా అతనికి 22-23 కుట్లు పడ్డాయి. ఇప్పుడు ఇలా నిజామాబాద్ ఆ పిల్లాడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండు. ఇప్పటికైనా రాబోయే ఇప్పుడు మొత్తం రేపటి నుంచి మొత్తం సెలవులు ఉన్నాయి కాబట్టి రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, మున్సిపల్ యంత్రాంగం అన్ని శాఖల అధికారులు విస్తృతంగా గట్టిగా తనిఖీలు చేపట్టి ప్రతి షాపుని తనిఖీ చేసి ఎక్కడో ఈ చైనా మాంజా అమ్మకుండా చూడాలని చెప్పి ఇవాళ అధికారులే కాకుండా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎలాంటి పతంగులు ఎగిరేస్తున్నారు, ఏం జరుగుతుందని చెప్పి పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల పైన ఒక నియంత్రణ పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలని చెప్పి ఖచ్చితంగా దీనిపైన గట్టి చర్యలు తీసుకోవాలా.